నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో మనం చూసినట్టయితే ఎంతవరకు వరదలు వచ్చినా అసలు వర్షాలు ఎట్లా పడ్డాయి అనేది అయితే మనం చూసినాం. అయితే అక్కడ ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటంటే అమరావతిలో క్లౌడ్ బరస్ట్ జరిగిందా, దీని వెనకాల ఏమన్నా అంటే విదేశీ కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా, అసలు అంతగానో వర్షాలు పడడానికి గల కారణాలు ఏంది అనేది చాలా మందికి అంటే కొన్ని డౌట్లు అయితే రేజ్ చేస్తున్నారు కొంతమంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే అమరావతి పైన క్లౌడ్ బరస్ట్ జరిగిందా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇంత వర్షం ఇంత రావడానికి, ఇంత ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంది, ఇట్లాంటిది ఏమైనా కుట్ర జరిగిందా అని చెప్పేసి కూడా మరి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ అనుమానాలు నిజంగానే అంటే నిజ రూపం దాల్చే అవకాశం ఉందంటారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి వరదలు కనుక చూసుకుంటే సరే అది కుట్ర ఉందా లేదా అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు లేకపోలేదు. అసలు కరకట్ట అలాగే బుడిమేరు వాగు కట్ట పగలగొట్టడం, గట్లను పగలగొట్టడం, ఈ ఎవరు పగలగొట్టారు, ఒకసారిగా ఎందుకు ఇవి వరద వచ్చింది, వీటన్నిటి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ప్లస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది కొన్ని అదృష్ట శక్తులు ఉన్నాయి, కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి, అవి కట్టలను పగలగొట్టడానికి రేతిరి ప్లాన్ చేస్తున్నాయి అనేది కూడా అనుమానం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. దీని వెనక అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు లేకపోలేదు. అసలు ఇంకొక అనుమానం కూడా ఏంటంటే ఇప్పుడు బుడమేరు కారణంగానే ఇది మునిగిపోయినాయి, ఈ గ్రామాలు సింగనగర్ కానీ ఇతర ప్రాంత రాజరాజేశ్వరి కాలనీ అని ఇలా రకరకాల విజయవాడకు సంబంధించిన శివారు గ్రామాలన్నీ కూడా మునిగిపోయాయండి దాదాపుగా. దాని మునిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బుడమేరు వాగు. ఈ బుడమేరు వాగు డైవర్షన్ ఛానల్ సంబంధించి అక్కడ వీళ్ళు ఓపెన్ చేయలేదు సరైన సమయంలో, ఇది లాక్స్ ఓపెన్ చేయలేదు. అందుకే ఈ ఒకేసారి లేపేటప్పటికి బుడమేరు వాగు పొంగి ఇది అయ్యిందని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట. కానీ అది కాదు అనేది చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోదు కాబట్టి ఇది వీళ్ళు లాక్లు ఎత్తలేదు అని చెప్తారు. ఇది డైవర్షన్ ఛానల్కి సంబంధించిన లాక్లు ఎత్తలేదు అని చెప్తారు. కానీ అది కృష్ణాకు సంబంధించినటువంటి ప్రవాహం ఏమో ఒకవైపు ఉంటుంది, బుడమేరు ప్రవాహం ఏమో ఇంకొక వైపు ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రవాహాలు వేరు. సో అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది నిజం కాదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఒకటేంటంటే బుడమేరుకు సంబంధించి అక్కడ బుడమేరు కట్టలని పగలగొట్టారు కొంతమంది అని అంటారు. ఎవరు పగలగొట్టారు అనే దాని మీద అనుమానాలు ఇస్తే అక్కడ చేపల చెరువులు వేసుకునే చాలామంది ఉన్నారు. ఈ చేపల చెరువుల మీద నీళ్లు పడతాయేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళే కట్ట పగలగొట్టి డైవర్ట్ చేశారు. వాళ్ళు కట్టలు పగలగొట్టారు. బుడమేరి సడన్గా పగలగొట్టినందువల్లే అది గ్రామాలను ముంచేసింది అనేది ఒక వర్షన్ ఉంది. ఇప్పుడు ఆ చేపల చెరువులు ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే బుడమేరు వాగు మీద చేపల చెరువులు ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నారు అనేది సర్వే నెంబర్లతో సహా బయటకు వస్తుంది. అంటే వాళ్ళే కుట్రపూర్తిగా చెరువు గట్టులను పగలగొట్టారా? ఇప్పుడు 3 చోట్ల గండి పడింది. ఈ 3 గంటలను ఎవరు పగలగొట్టారు? ఒకేసారి 3 గంటలు చేసినందువల్లనే అంత ఉధృతి వచ్చింది అనేది ఇంకోటి అనిపిస్తుంది. అంటే ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. తర్వాత హెవీ రైన్స్ ఒకేసారిగా విజయవాడ మీద అమరావతి మీద 40 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజు పడింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు, ఆదివారం మధ్యాహ్నం వరకు ఒకేసారి తెల్లారేటప్పటికి 40 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. గతంలో ఎప్పుడు లేదు. అట్లా 30 సెంటీమీటర్ల అంటే క్యూసెక్ల నీళ్లు ఇందులో నుంచి వచ్చినాయి అని చెప్పేసి కూడా మరి బుడమేరు నుంచి అది ఓకే, వరద నీరు రావడం అన్నీ ఓకే. కానీ వర్షం ఒకేసారి ఒకే ప్రాంతంలో మీకు చూస్తే కనుక గుంటూరు విజయవాడ మధ్యలోనే వర్షం పడింది. మిగతా చోట్ల పెద్దగా వర్షం లేదు, నమోదు కాలేదు. అంటే ఇది ఇలా ఎప్పుడు జరుగుతుందంటే క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడే ఇది జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఈ క్లౌడ్ బరస్ట్ ఎవరు చేశారు అని అంటే గతంలో కేసీఆర్ ఒక సందర్భంలో చెప్పాడు. హైదరాబాద్లో ఇప్పుడు మొత్తం వరదలు వచ్చి మొత్తం కార్లని కొట్టుకొని పోయినాయి దాదాపు కరోనా ముందు. అప్పుడు ఏం చెప్పారంటే కేసీఆర్ కరోనా తర్వాత 2020 ఆ ప్రాంతం 2021. సో అప్పుడు ఏం చెప్పారంటే కేసీఆర్ విదేశీ కుట్ర హైదరాబాద్ మీద
ఉంది, విదేశీ కుట్ర ఉంది, అలాంటి కుట్ర కూడా నేను గ్రహించాను. సో క్లౌడ్ బర్స్ట్ జరిగింది, క్లౌడ్ బర్స్ట్ వల్లే అంత వర్షపాతం నమోదైంది హైదరాబాద్ మీద. తర్వాత వరంగల్ మునిగిపోయింది, వరంగల్ మీద కూడా అలాంటి కుట్ర పడినారు, తెలంగాణ మీద కుట్ర పడినారు అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు కేసీఆర్. అలాగే ఇప్పుడు విజయవాడ కృష్ణా మధ్య అమరావతి రాజధాని మీద కుట్ర జరుగుతుంది. అమరావతి రాజధాని మీద అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుంది అనేది ఈ మధ్యకాలంలో చర్చకు వచ్చినటువంటి అంశం. ఎందుకు అంతర్జాతీయ కుట్ర ఎందుకు జరుగుతుందంటే దానికి సంబంధించి ఈ బౌద్ధ మతం వాళ్ళ బౌద్ధారామంగా ఉంది అమరావతి, దానికి ప్రాశస్త్యం వస్తుంది, మళ్ళీ బౌద్ధ మతం పెరుగుతుంది, బౌద్ధ మతం పెరిగితే హిందూ మతానికి కొంత ఇబ్బంది కలుగుతుంది, లేదా క్రైస్తవ మతానికి ఇబ్బంది కలుగుతుంది, అందరూ బౌద్ధులుగా మారితే, ఇలాంటి ఒక వర్షన్ ఉంది. ఇంకొక వర్షన్ ఏంటి, అసలు 3 రాజధానులు ఉండాలి, ఒక రాజధాని ఉండకూడదు, అమరావతికి వ్యతిరేకం మేము అని చెప్పి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. బొత్స సత్యనారాయణ రీసెంట్గా కూడా అన్నారు కదా, ఈ వరదలకు ముందు బొత్స సత్యనారాయణ మా స్టాండ్ ఇప్పటికి కూడా 3 రాజధానులను అమరావతి రాజధానికి మేము అంగీకరించమని చెప్పి అన్నాడు. ఈ మధ్యకాలం ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఎమ్మెల్సీగా కొత్తగా ఆయన ఎన్నికైన తర్వాత అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే అమరావతికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అనేది ఇప్పటికి కూడా అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అమరావతికి సంబంధించి అక్కడ అసలు రాజధానికి పనికిరాదు, అక్కడ వరద వస్తుంది, ఇప్పుడు వరదలను చూసైనా సరే అమరావతి రాజధానిని ఆపేయండి, అమరావతి రాజధానికి పనికిరాదు అనేటువంటిది ఈ వరదల సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ గతంలో మనం చూసినట్టయితే కొంతమంది ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీలు పెట్టడానికి ఇక్కడ ముందుకు వచ్చారో వాళ్ళకి మెయిల్ పంపించడం, ఇవన్నీ చూసి ఇక్కడ వాతావరణం చక్కగా ఉండదు, అంటే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, అంటే ఇప్పుడు దీన్ని చూపెట్టి వాళ్ళని క్యాన్సిల్ చేయించుకునే పనుల్లో పడ్డారని అనుకోవచ్చా? మరి ఇప్పుడు ఇది ఆల్రెడీ మెయిల్స్ పెట్టారు, ఎవరు రావద్దు మీరు ఇన్వెస్టర్స్ అని చెప్పి ఆల్రెడీ మెయిల్ పెట్టింది, అఫీషియల్ గా ప్రభుత్వమే అనౌన్స్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే ఉందో వాళ్ళు రావద్దని చెప్పి మెయిల్స్ పెట్టారని. ఇప్పుడు ఈ అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగిపోయింది కాబట్టి అమరావతిలో అసలు రాజధాని ఎట్ట పనికి వస్తుంది, ఇలాంటి ప్రచారాన్ని చేసి ఈ ఫోటోల్ని ట్యాగ్ చేస్తూ, ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ అమరావతి రాజధానికి పనికిరాదు అనేటువంటిది ప్రచారం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా అదే పనిలో ఉంది. అంటే అమరావతిని వద్దనుకుంటున్నటువంటి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇది, క్లౌడ్ బరస్ట్ రూపంలో చేశారా? ఓన్లీ విజయవాడ గుంటూరు మధ్యలో ఇంత వర్షపాతం నమోదు కావడానికి కారణం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అనేది ఒక కుట్ర, విదేశీ కుట్రో లేకపోతే స్వదేశీ కుట్రో ఏదైతే ఉంటుంది కదా. ఆయన చెప్పింది నిజమైతే అప్పట్లో, ఇప్పుడు జరిగింది కూడా నిజమే అనుకోవాలి కదా. అంతే, అప్పుడు జరిగింది కేసీఆర్ చెప్పింది నిజం అనుకుంటే ఇప్పుడు ఇది జరిగింది కూడా నిజం అనుకోవాలి. అయితే ఒకటి క్లౌడ్ బరస్ట్ జరిగింది అనేది మాత్రం సాంకేతికంగా శాస్త్రీయంగా నిజమండి. చంద్రబాబు నాయుడు కూడా క్లౌడ్ బరస్ట్ అని ప్రస్తావించారు. అయితే దీని వెనక కుట్ర ఉందని చెప్పి ఆయన అనలేదు, కానీ క్లౌడ్ బరస్ట్ జరిగి బట్టే ఒకేసారి ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం పడింది అని. అంటే క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి, ఒకేసారి ఒకే ప్రాంతంలో కుండపోత వర్షం పట్టడం, అది క్లౌడ్ బరస్ట్. సో క్లౌడ్ బరస్ట్ అయితే జరిగింది అనేది క్లియర్ గా అర్థం అవుతుందట. అయితే క్లౌడ్ బరస్ట్ వెనక ఎవరున్నారు అనేది అనుమానాలు. ఎవరున్నారు? విదేశీ శక్తులు ఉన్నాయా, స్వదేశీ శక్తులు ఉన్నాయా, రాష్ట్ర శక్తులు ఉన్నాయా, లేకపోతే కడప శక్తులు ఉన్నాయా, లేకపోతే లండన్ శక్తులు ఉన్నాయా, లేకపోతే జెరూసలం శక్తులు ఉన్నాయా, ఏమున్నాయి అనేది తెలియదు. సో శక్తులు ఏమున్నాయని తెలియాలి. సరే, శక్తులు ఏమున్నాయి అనేది అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ వరదలకు సంబంధించి అపారమైనటువంటి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా కొంతమేరకు జరిగింది. కానీ అంటే మామూలుగా ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగినప్పుడు 32 మంది చనిపోవడం అనేది ఆ విపత్తుతో పోల్చుకుంటే ఓకే, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. అయితే ఈ 4 రోజులు 5 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు పడినటువంటి కష్టం కానీ, ఆయన టెక్నాలజీని ఉపయోగించుకొని బాధితులను ఆదుకోవటం విషయంలో కానీ, కేంద్రం నుంచి వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మిస్మరైజ్ అయ్యారు. అదంతా చూసి, ఏర్పాట్లు చూసి, తర్వాత వాళ్ళని బాధితులను ఆదుకునేటువంటి తీరును చూసి కానీ, లేదా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి అని లేకుండా ఈ ప్రొక్లైనర్ ఎక్కి బాధితుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళకి ఏం కావాలో అందజేయటం, డ్రోన్లు ప్రయోగించడం, డ్రోన్ల ద్వారా వాళ్ళకి సహాయాన్ని అందించడం, హెలికాప్టర్లని అలాగే ఎన్డీఆర్ఎఫ్ దళాలని ఇమీడియట్గా రప్పించడం, ఆర్మీని దించి బుడమేరు గండ్లను పూడ్చేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆల్రెడీ పర్యటించాడు ఆయన గ్రౌండ్లో.
క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషిని చూసి మిస్మరైజ్ అయితే అయ్యాడు ఆయన. అయితే దీని వెనక ఏం జరిగింది వీటన్నిటి మీద కన్నా కూడా ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి ఫండింగ్ ఇప్పుడు దాదాపు 3,500 కోట్లు ఏమో కేంద్రం ఇమీడియట్ గా రిలీజ్ చేసింది అంటున్నారు. అలాగే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రెండింటికి రిలీజ్ చేసింది అంటున్నారు. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక కృషి అనుకోవాలి, చంద్రబాబు నాయుడు కష్టం అనుకోవాలి. సో ఇప్పుడు బయటపడినప్పుడు కూడా ఈ విదేశీ కుట్ర ఏదైతే ఉందో ఈ కుట్ర కోణం అయితే బయటపడాలి. అమరావతి మీద కుట్ర కోణం జరిగిందా లేదా అనేది ఈ విపత్తు తర్వాత అయినా సరే ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదర్వైజ్ రాబోయేటువంటి రోజులు ఇంకా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో కాబట్టి క్లౌడ్ బర్స్టా కాదా అమరావతి మీద అనేది తేలాలి.